కదా. అట్లాగనే ఇప్పుడు నిరూపణ అయిపోయిన తరువాత అది ఎర్రకొండ, తెల్లకొండ, నల్లకొండ, ఇంకో రకమైన కొండ, రకరకాల విశేషాలు ఉండొచ్చు దానికి. అవన్నీ కొండలే మళ్ళీ. కానీ ఈ కొండకి ఆ కొండకి మళ్ళీ తేడా ఉంటుందా లేదా? ఇవో అక్కడున్న కొండ తీసుకురా అంటే ఒకటి, ఎర్రకొండ తీసుకురా అంటే ఒక రకమైన కొండ తెస్తాం, నల్లకొండ తీసుకురా అంటే ఇంకో రకమైన కొండ తెస్తాం, మళ్ళీ అక్కడ ఇంకో రకం. ఇవి అన్నీ కూడా పరమాత్మ యొక్క సంబంధంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు. సాధారణమైన ప్రపంచంలో మనం ఏమేమైతే తెలుసుకుంటున్నామో అవే పరమాత్మ విషయంలో కూడా మనం తెలుసుకునే విషయాలు. మరి ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ఇంత ఉపోద్ఘాతం అంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే, పరమాత్మని నిరూపణ చేయవలసిన సందర్భంలో లక్ష్మీదేవిని పురస్సరంగా చేసుకొనే పరమాత్మని నిరూపణ చేస్తున్నారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. స్వరూపం స్వతంత్రం భగవతిదిం చంద్రవదనే. స్వరూపం స్వతంత్రం భగవతేదం చంద్రవదనే. త్వదాశ్లేష ఉత్కర్షాత్ భవతి ఖలు నిష్కర్ష సమయే. త్వమాసీః ఆత్మశ్రీ కమితుః ఇదమిద్ధం త్వవిభవః. తదంతర్భవాత్ త్వాం న పృథక్ అభిదత్తే శృతిరపి అని చెప్తున్నారు. ఈ దేవీదేవతలను నిరూపణ చేయటానికి కూడాను అమ్మవారినే మనం ప్రధానంగా ఆశ్రయించి ఉండాల్సిన అవసరం ఉన్నది అని చెప్తూ, హే చంద్రవదనే మాతశ్రీ, మా ఓ లక్ష్మీదేవి, చంద్రుని వంటి ముఖబింబం కలిగిన దానా. ఇవి సాధారణమైనటువంటి ఒక పిలుపులే అనుకోండి వీటన్నిటినీ కూడా. ఎందుకంటే ఎన్ని రకాల పేర్లతో అమ్మవారిని పిలిచినా అన్నీ కూడా ఆమెకు సరిగ్గా సరిపోయేటువంటివే. వాస్తవానికి వాటిల్లో ఉండే దోషాలు ఏమీ కూడా ఏమిలో ఉండవు. చంద్రుల్లో ఎన్నో దోషాలు ఉంటాయి, అయినా అమ్మవారిని చంద్రవదనే అని పిలిచేస్తున్నాం మనం. అమ్మవారి మొహంలో దోషాలు ఉంటాయా? ఉండవు. కానీ ఇవి సాధారణంగా మనం పిలుచుకునేటువంటి పిలుపులు ఇవంతా కూడా. కానీ తల్లి యొక్క నైసర్గిక స్వరూపం ఏదైతే ఉన్నదో దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రము ఇవి అన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు అయిపోతాయి అన్నమాట. నిష్కర్ష సమయే భగవతః అంటే భగవానుడంటే ఎవరు అనేటువంటి మాటని నిష్కర్ష చేయటం. నిష్కర్ష చేయటం అంటే ఇదమిత్తంగా ఇది ఆయన యొక్క స్వరూపము అని మనం ఎప్పుడైతే తెలియచేస్తూ ఉన్నామో అప్పుడు ఇదం స్వరూపం స్వతంత్రం త్వదాశ్లేష ఉత్కర్షాత్ భవతి ఖలు. అదంతా కూడాను దేని ద్వారా తెలియజేయబడుతున్నాయి అంటే నీ యొక్క ఆశ్రయం చేత, నువ్వు కలిసి ఉండటం చేత చేయబడుతున్నాయి అని చెప్పన్నారు. ఏంటండి మాటలన్నిటికీ అర్థము అనంటే, వేదము భగవానుడు ఎవరయ్యా అనంటే ఏమని చెప్పింది? ఎవరైతే హ్రీస్యతే లక్ష్మీస్య పత్న్యౌ అని చెప్పి ఎవరికైతే శ్రీదేవి భూదేవి అనేటువంటి భార్యలున్నారో ఆయన భగవానుడు అని చెప్పింది. అంటే భగవంతుడు అవ్వటానికి ఒక లక్షణం ఇదేనా కాదా? ఆమెకు భర్తగా ఉన్నటువంటి వాడే భగవంతుడు అవుతున్నాడు, కానీ వేరేవాడు భగవంతుడు అవ్వటం లేదు అని వేదం చెప్పింది కదా. ఇప్పుడు వేదం ప్రమాణమా కాదా? వేదం చెప్పినటువంటి ఈ మాటను మనం పాటించాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు మనకి వేదం చెప్తున్నటువంటి విషయం ఏమి అంటే లక్ష్మీదేవి భర్తగా ఉన్నటువంటి వాడే
అని చెప్తూ ఉన్నది. కాబట్టి ఇది స్వరూప నిరూపకమైనటువంటి ధర్మము. ఇట్టిది అని తెలియచేసేటువంటిది స్వరూపాన్ని నిరూపించటం అన్నమాట. అవునా? ఇది అని తెలియచేసేటువంటి స్వరూపది, ఈ విధంగా ఉండేటువంటిది అనేటువంటిది మనకి నిరూపిత స్వరూప విశేషము అని చెప్పి అంట. ఇప్పుడు రెండింటిలోనూ కూడాను అమ్మవారి యొక్క వైశిష్ట్యమే మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఈ రెండింటిలోనూ ఈ గొప్పదనమే ఉన్నది మనకి. కాబట్టి రెండింటిలోనూ తల్లి యొక్క వైశిష్ట్యాన్ని ప్రధానంగా ఆధారం చేసుకొని స్వామిని గురించి కదా మనం చెప్తూ ఉన్నాము. కాబట్టి భగవానుడి యొక్క ఇదం స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా, ఇత్థం స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా దేని ద్వారా సాధ్యము అనంటే నీ వల్లనే సాధ్యము అని చెప్పాను.